శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. కొన్ని సంఘటనలు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఆ సంఘటన ఎప్పుడు జరుగుతుందో, ఎవరి ద్వారా జరుగుతుందో మనకు ముందే తెలియదు. కానీ కాలం దగ్గర పడినప్పుడు విశ్వం చిన్న సంకేతాలను పంపడం మొదలుపెడుతుంది. ఈరోజు మకర రాశి వారికి కనిపిస్తున్న సంకేతాలు కూడా అలాంటివే అని చెప్పాలి. మీ జీవితంలోకి ఒక స్త్రీ రూపంలో ఒక ప్రత్యేకమైన శక్తి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె మీకు ఒక కొత్త వ్యక్తి కావచ్చు, ఇప్పటికే మీ జీవితంలో ఉన్న వ్యక్తి కావచ్చు, లేదా చాలా కాలంగా దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మీ ముందుకు రావచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె రాకతో మీ ఆలోచనల్లో, మీ నిర్ణయాల్లో, మీ భవిష్యత్తులో ఒక పెద్ద మార్పు మొదలయ్యే అవకాశం ఉంది. ఒక పురాతన కథ. ఒక రాజు ఎన్నో యుద్ధాలు గెలిచినా మనశ్శాంతి లేక బాధపడేవాడు. ఒకరోజు అతని రాజ్యంలోకి ఒక వృద్ధ మహిళ వచ్చింది. ఆమె రాజుతో ఒక్క మాట మాత్రమే చెప్పింది. నీ వద్ద ఉన్నదాన్ని కాదు, నీకు రావాల్సింది ఏమిటో ఆలోచించు అని. ఆ మాట రాజు జీవితాన్ని మార్చేసింది. కొన్నిసార్లు జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటన కాదు, ఒక వ్యక్తి, ఒక మాట, ఒక సలహా, అంతే. మకర రాశి వారికి కూడా అలాంటి సమయం సమీపిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల మీరు చాలా విషయాల్లో ఒంటరిగా పోరాడుతున్నట్లు అనిపించి ఉండవచ్చు. మీ కష్టాన్ని అర్థం చేసుకునే వ్యక్తి లేడనే భావన కలగవచ్చు. కానీ ఇప్పుడు ఒక సహాయక శక్తిని పంపిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆమె ఒక స్నేహితురాలు కావచ్చు, ఒక బంధువు కావచ్చు, ఒక సహోద్యోగి కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి కూడా కావచ్చు. ఆమె చెప్పే ఒక చిన్న సూచన మీరు చాలా కాలంగా వెతుకుతున్న సమాధానంగా మారవచ్చు. ఈ కాలంలో మీకు ఎదురయ్యే మహిళా వ్యక్తుల మాటలను తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే వారిలో ఒకరి ద్వారా మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక పని, ఎప్పటి నుంచో నిలిచిపోయిన ఒక అవకాశం మళ్ళీ కదలడం ప్రారంభమవుతుంది. మొదట్లో అది సాధారణ సంఘటనగా కనిపిస్తుంది, కానీ తర్వాత అదే మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. ఇంకో విశేషం కూడా కనిపిస్తుంది. మకర రాశి వారిలో చాలామంది గతంలో ఒక స్త్రీ కారణంగా బాధను అనుభవించి ఉండవచ్చు. నమ్మకం దెబ్బతినడం, అపార్థాలు లేక దూరం కావడం, ఇలాంటి అనుభవాలు ఉండవచ్చు. అందుకే ఇప్పుడు ఎవరి మీదైనా నమ్మకం ఉంచడానికి భయపడుతున్న పరిస్థితి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ప్రతి కొత్త వ్యక్తి పాత గాయానికి కారణం కాదు. కొన్నిసార్లు భగవంతుడు గాయపరిచిన చోటే మందును కూడా పంపిస్తాడు. ఈ 3 రోజుల కాలంలో మీరు అలాంటి అనుభూతిని పొందే అవకాశం కనిపిస్తుంది. ఒక సాయంత్రం సూర్యాస్తమయం జరుగుతున్నప్పుడు మీ జీవితంలో ఒక చిన్న మార్పు ప్రారంభమవుతుంది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక సందేశం కావచ్చు, లేదా ఒక అనుకోని సమావేశం కావచ్చు. మొదట మీరు దానిని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ రోజు జరిగినదే నా జీవితాన్ని మార్చింది అని మీరు అనుకునే పరిస్థితి రావచ్చు. ధన సంబంధ విషయాల్లో కూడా ఈ స్త్రీ పాత్ర కనిపిస్తుంది. మీకు ఒక అవకాశం గురించి చెప్పడం, ఒక పని సూచించడం, లేదా మీ ప్రతిభను సరైన వ్యక్తుల దగ్గరకు తీసుకెళ్లడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. మీరు ఊహించిన మార్గం ద్వారా ఆర్థిక పురోగతి మొదలయ్యే అవకాశం ఉంది. ప్రేమ సంబంధ విషయాల్లో ఉన్న మకర రాశి వారికి కూడా ఆసక్తికరమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా చెప్పలేకపోయిన భావాలు, అర్థం కాకపోయిన మనసులు మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈసారి తొందరపడకుండా మనసుతో పాటు బుద్ధిని కూడా ఉపయోగించండి. ఎందుకంటే ఈసారి మీరు తీసుకునే నిర్ణయం చాలా కాలం ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన దైవ సంకేతం. రాబోయే రోజుల్లో మీకు పదే పదే ఒకే సంఖ్య కనిపించవచ్చు, ఒకే పేరు వినిపించవచ్చు, లేదా ఒకే వ్యక్తి గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచన రావచ్చు. వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు మన అంతరాత్మ మనకు ముందే హెచ్చరికలు లేదా సూచనలు ఇస్తుంది. మకర రాశి వారికి ఈ కాలంలో అత్యంత అవసరమైనది భయం కాదు, నమ్మకం. అనుమానం కాదు, సహనం. ఆవేశం కాదు, స్పష్టత. ఎందుకంటే మీ జీవితంలోకి అడుగుపెట్టబోయే ఆ మహిళా శక్తి మీకు కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు, ఒక కొత్త దిశను కూడా తీసుకురావచ్చు. మకర రాశి మిత్రులారా, జీవితంలో కొన్ని పరిచయాలు యాదృచ్ఛికంగా జరిగినట్లు అనిపిస్తాయి. కానీ కాలం గడిచిన తర్వాత చూస్తే అవి యాదృచ్ఛికాలు కాదని, విధి ముందే రాసిన అధ్యాయాలని అర్థమవుతుంది. ఇప్పుడు మీ జీవితంలో కూడా అలాంటి ఒక అధ్యాయం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కథలో ప్రధాన పాత్ర మీరే.
కానీ ఈ కథకు మలుపు తిప్పే పాత్ర ఒక స్త్రీ అని చెప్పాలి. ఆమె మీ జీవితంలోకి రావడం వెనుక ఒక కారణం ఉంది. ఆ కారణం కేవలం ప్రేమ కాదు, కేవలం బంధం కాదు, మీరు చూడలేని ఒక అవకాశాన్ని చూపించడమే. ఒకసారి ఒక శిష్యుడు తన గురువును అడిగాడు, గురువుగారు, నా జీవితాన్ని మార్చబోయే వ్యక్తిని నేను ఎలా గుర్తించాలి అని. అప్పుడు గురువుగారు చిరునవ్వుతో ఇలా అన్నాడు, నువ్వు చీకటిలో నడుస్తున్నప్పుడు దీపం పట్టుకుని వచ్చే వ్యక్తిని గుర్తుపెట్టుకో అని. మకర రాశి వారికి ఇప్పుడు అలాంటి దీపం కనిపించే సమయం దగ్గర పడుతుంది. మీరు చాలా కాలంగా ఒక సమస్యకు పరిష్కారం వెతుకుతూ ఉండవచ్చు. ఎంతో ఆలోచించి కూడా నిర్ణయం తీసుకోలేకపోయి ఉండవచ్చు. అలాంటి సమయంలో ఒక స్త్రీ చెప్పే చిన్న మాట మీ జీవితానికి దారి చూపే సూచికగా మారవచ్చు. ఈ స్త్రీ తప్పనిసరిగా కొత్త వ్యక్తి కావాల్సిన అవసరం లేదు. మీ తల్లి కావచ్చు, మీ అక్క లేదా చెల్లెలు కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ కుమార్తె కూడా కావచ్చు, లేదా చాలా కాలంగా మీ మంచిని కోరుకుంటున్న ఒక స్నేహితురాలు కావచ్చు. ఆమె మీ జీవితంలో ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పటి వరకు మీరు ఆమె మాటల విలువను పూర్తిగా గుర్తించకపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇటీవల మీలో ఒక అలసట కనిపిస్తుంది. ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం, ఎంత మంచిగా ఉన్నా అపార్థాలు ఎదురు కావడం, ఎంత ఓపిక పట్టినా పరిస్థితులు మారకపోవడం, ఇవన్నీ మీ మనసును బలహీనపరిచి ఉండవచ్చు. అయితే ఇక్కడే విధి ఒక కొత్త మలుపు సిద్ధం చేస్తుంది. ఎందుకంటే ఈ స్త్రీ ద్వారా మీకు వచ్చే సమాచారం లేదా అవకాశం మీరు ఊహించిన దానికంటే పెద్దదిగా మారే అవకాశం ఉంది. ధన సంబంధ విషయాల్లో చూస్తే ఎంతో కాలంగా నిలిచిపోయిన ఒక పని కదిలే సూచనలు ఉన్నాయి. మీరు ఆలోచించిన మార్గంలో ఆదాయం రావచ్చు. ఒక మహిళా వ్యక్తి ఇచ్చే సలహా లేదా పరిచయం మీకు ఆర్థిక లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. మొదట అది చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. కుటుంబ జీవితంలో కూడా ఒక శుభ సంకేతం కనిపిస్తుంది. ఇటీవల దూరమైన మనుషులు దగ్గరయ్యే సూచనలు ఉన్నాయి. ఎన్నాళ్ళగోనో మాట్లాడిన వ్యక్తులు మళ్ళీ మాట్లాడవచ్చు. అపార్థాలు తొలగిపోవచ్చు. ముఖ్యంగా ఒక మహిళా సభ్యురాలు కుటుంబంలో శాంతిని తీసుకురావడానికి కారణం కావచ్చు. ప్రేమ విషయానికి వస్తే మకర రాశి వారిలో కొందరికి ఇది ఆశ్చర్యపరిచే కాలం అని చెప్పాలి. ఎంతో కాలంగా మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. మీరు ఎదురు చూడని సమయంలో ఒక సందేశం, ఒక ఫోన్ కాల్ లేదా ఒక అనుకోని భేటీ జరగవచ్చు. అది చిన్న సంఘటనలా కనిపించినా మీ హృదయంలో చాలా పెద్ద మార్పును కలిగిస్తుంది. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. అందరూ మీ మంచిని కోరుకునేవారు కాదు. అందుకే ఎవరి మాటనైనా వెంటనే నమ్మకండి. ఆలోచించండి, పరిశీలించండి, తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ కాలంలో మంచి అవకాశంతో పాటు ఒక పరీక్ష కూడా రావచ్చు. ఈ 3 రోజులలో మీరు ఒక కలను చూడవచ్చు. ఒక పాత జ్ఞాపకం గుర్తుకు రావచ్చు. లేదా చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా గుర్తుకు రావచ్చు. ఇలాంటి సంకేతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు విశ్వం మనకు ముందే సూచనలు పంపిస్తుంది. మకర రాశి వారికి ఈ కాలంలో అత్యంత ముఖ్యమైన విషయం మీ హృదయం చెప్పే మాట వినడం. ఎందుకంటే మీరు వెతుకుతున్న సమాధానం బయట కాదు, మీ అంతరాత్మలోనే ఉంది. మీరు తీసుకోబోయే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంది. రాత్రి సమయంలో ఒక దీపాన్ని వెలిగించి శ్రీ వెంకటేశ్వర స్వామిని లేదా మీ ఇష్టదైవాన్ని స్మరించండి. మీ మనసులో ఉన్న కోరికను చెప్పండి. ఎందుకంటే ఈ కాలంలో మీ ప్రార్థనలకు ప్రత్యేకమైన స్పందన కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆ మార్పు ఇప్పుడు మీ వైపు నడిచి వస్తుంది. కానీ దానిని గుర్తించే కళ్ళు, అంగీకరించే మనసు, స్వీకరించే ధైర్యం మీ దగ్గర ఉండాలి. ఇప్పటి వరకు జరిగినది కేవలం ప్రారంభం మాత్రమే. మకర రాశి మిత్రులారా, ఇప్పటి వరకు మనం ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలోకి ప్రవేశించబోయే మార్పుల గురించి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు అసలు విషయం, ఎందుకు ఈ కాలం ఇంత ప్రత్యేకంగా కనిపిస్తుంది? ఎందుకు విధి మళ్ళీ మళ్ళీ ఒక మహిళా శక్తిని మీ జీవితంతో కలపడానికి ప్రయత్నిస్తుంది? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మీ గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మీరు జీవితంలో చాలామందికి అండగా నిలిచారు. చాలా సందర్భాల్లో మీ బాధను దాచుకొని ఇతరుల కోసం జీవించారు. ఎన్నో రాత్రులు ఆందోళనతో గడిపారు. ఎన్నో రోజులు ఎవరికీ చెప్పుకోలేని ఆలోచనలతో నడిచారు. కొన్ని సందర్భాల్లో మీ మంచితనాన్ని మీ బలహీనతగా భావించిన వారిని కూడా చూశారు. అయినా మీరు ఆగలేదు. అయినా మీరు మారలేదు.
అందుకే ఇప్పుడు కాలం మీకు ఒక ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. ఒక పురాతన కథ. ఒక రైతు ప్రతిరోజు ఒక విత్తనాన్ని నాటేవాడు. గ్రామస్తులు నవ్వేవారు. ఇది ఎప్పుడు చెట్టు అవుతుంది అని అడిగేవారు. కానీ రైతు నవ్వి ఒకటే చెప్పేవాడు, నేను విత్తనాన్ని నాటాను, అది మొలకెత్తే సమయాన్ని ప్రకృతి నిర్ణయిస్తుంది అని. కొన్ని సంవత్సరాల తర్వాత అదే విత్తనం మహావృక్షంగా మారింది. ఆ చెట్టు నీడలో గ్రామం మొత్తం విశ్రాంతి తీసుకుంది. మకర రాశి వారికి కూడా ఇదే సందేశం. మీరు చేసిన మంచితనం, మీరు చేసిన కష్టం, మీరు చూపిన ఓపిక ఏదీ వృధా కాలేదు. ఇప్పుడు ఆ స్త్రీ పాత్ర గురించి ఒక ముఖ్యమైన విషయం. ఆమె మీ జీవితంలోకి రావడానికి కారణం మిమ్మల్ని మార్చడం కాదు, మీరు ఎంత విలువైన వారో మీకు గుర్తు చేయడం. చాలామంది మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ ఈ కాలంలో ఒక వ్యక్తి మాత్రం మీ మనసులో దాగి ఉన్న బలాన్ని గుర్తించే అవకాశం ఉంది. అదే మీ జీవితంలో పెద్ద మార్పుకు ఆరంభం కావచ్చు. ధన విషయాల్లో చూస్తే ఆలస్యంగా ఉన్న అవకాశాలు క్రమంగా కదలడం మొదలవుతుంది. మీరు ఊహించిన చోట నుండి ఒక సమాచారం రావచ్చు, ఒక పరిచయం ఏర్పడవచ్చు, లేదా చాలా కాలంగా ఎదురుచూస్తున్న పని పూర్తి కావచ్చు. ఇందులో ఒక మహిళా వ్యక్తి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో కూడా ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఇప్పటి వరకు గట్టిగా ఉన్న పరిస్థితులు నెమ్మదిగా సర్దుకుంటాయి. అందరూ ఒక్కసారిగా మారకపోయినా పరిస్థితి మారే దిశగా అడుగులు పడతాయి. ఇది మీ మనసుకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, ఈ కాలంలో మీకు 2 మార్గాలు కనిపించవచ్చు. ఒకటి భయం చూపించే మార్గం, మరొకటి ఆశ చూపించే మార్గం. భయం ఎప్పుడూ సురక్షితంగా కనిపిస్తుంది, కానీ ఎదుగుదల మాత్రం ఆశ వైపే ఉంటుంది. అందుకే మీ ముందుకు వచ్చే అవకాశాన్ని కేవలం గత అనుభవాల ఆధారంగా తిరస్కరించకండి. కొన్నిసార్లు విధి రెండోసారి తలుపు తడుతుంది. ఆ శబ్దాన్ని వినగలిగిన వారే జీవితంలో ముందుకు వెళ్తారు. మకర రాశి వారికి ఇప్పుడు కనిపిస్తున్న అతిపెద్ద దైవ సందేశం ఇదే. నీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు అని. మీరు అనుకున్న దానికంటే మంచి రోజులు ముందున్నాయి. మీరు కోల్పోయిన దానికంటే విలువైనది మీ వైపు వస్తుంది. మీరు మూసివేసిన అధ్యాయాల తర్వాత కొత్త అధ్యాయాలు ప్రారంభమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎవరైనా మహిళా వ్యక్తి చెప్పే ఒక మాట, ఒక సలహా, ఒక సూచన లేదా ఒక అనుకోని పరిచయం మీ జీవితంలో ఒక కొత్త ద్వారం తెరవవచ్చు. అందుకే ప్రతి సంఘటనను జాగ్రత్తగా గమనించండి. ప్రతి అవకాశాన్ని గౌరవించండి. ప్రతి ఆశీర్వాదానికి కృతజ్ఞతతో ఉండండి. ఈ సందేశం చివరగా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీ అదృష్టం మారడానికి ముందు మీ ఆలోచనలు మారాలి. మీ జీవితం మారడానికి ముందు మీ నమ్మకం బలపడాలి. మీ భవిష్యత్తు ప్రకాశించడానికి ముందు మీ హృదయంలో ఆశ వెలగాలి. మకర రాశి మిత్రులారా, ఈ 3 రోజులు కేవలం తేదీలు కాదు, మీ జీవితంలో ఒక కొత్త మలుపుకు సంకేతాలు. ఒక స్త్రీ ద్వారా వచ్చే ఒక చిన్న సంఘటన భవిష్యత్తులో మీరు ఆశ్చర్యంగా గుర్తు చేసుకునే పెద్ద మార్పుకు కారణం కావచ్చు. భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శుభమస్తు. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.